చేస్తున్నటువంటి కాగ్నా అందాలు అంటూ వార్త చూస్తున్నాం. ఒక పక్క పారుతున్న నదీ జలాలు, మరో పక్క విరబూసిన గడ్డి పూలు ప్రకృతి ప్రేమికులను కట్టుపడేస్తున్నాయి. బషీరాబాద్ మండలం జీవన్గి వంతెన వద్ద కాగ్నా నది అందాలు అబ్బురపరుస్తున్నాయి. మిలమిల మెరుస్తున్న వెండి వర్ణంలోని గడ్డి పూలు సంధ్యవేళ చూపలను ఆకట్టుకుంటున్నాయి అంటూ ఆంధ్రజ్యోతి పేపర్ ప్రచురించినటువంటి కాగ్నా నది అందాలకు సంబంధించిన ఫోటోను చూస్తున్నాం. అదేవిధంగా కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ గా ఆంజనేయులు అంటూ చూస్తున్నాం. కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన వార్తను మనం చూస్తున్నాం. రోడ్డు పక్కన వ్యాపారాలు, గాలిలో ప్రాణాలు అంటూ చూస్తున్నాం. డేంజర్ లో రైతులు, చెరువు వ్యాపారుల బతుకులు ప్రమాదం అని తెలిసిన రోడ్ల వెంటే అమ్మకాలు, ప్రమాదాలతో వీధిన పడుతున్న కుటుంబాలు. జిల్లా వ్యాప్తంగా రైతు బజార్ల నిరుపయోగం, పూర్తిగా నిజాలు అమ్ముతున్నటువంటి వ్యాపారులు, అసంపూర్తిగా నిలిచిపోయిన మార్కెట్ కాంప్లెక్స్ సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్ ప్రచురించింది. మొన్న చెవెల మండలం ఆలూరు గేటు సమీపంలో లారీ విధ్వంసాన్ని సృష్టించిన విషయం తెలిసి, అందులో మనకు రోడ్డు పక్కనే వ్యాపారం చేస్తున్నటువంటి కూరగాయల వ్యాపారులు మృతి చెందడం జరిగింది. చాలా మందికి తీవ్ర గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో వారి కుటుంబాలలో ఒక విషాద తీరం నెలకొల్లింది. ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చొరవ చూపి వారికి ఒక 60% డాటా ఎంట్రీ పూర్తి 3 రోజుల్లోనే పూర్తి చేయాల ప్లాన్ అంటూ కలెక్టర్ ప్రదీప్ జైన్ గారు ప్రకటించినటువంటి వార్తను చూస్తున్నాం. అధికారులను ఆదేశించారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పెద్దేముల్ యాలాల మండల డాటా ఎంట్రీ జరుగుతున్న తీరును ఆయన పరిశీలించినట్లు మనం చూస్తున్నాం. కొడంగల్కు నిధుల వరద అంటూ చూస్తున్నాం. సమగ్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చొరవ, రూపాయలు 80 కోట్ల విలువైన పనులకు శ్రీకారం. రేపు మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ద్వారా అల్పారం 3 మండలాలలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ల నిర్మాణం. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చొరవ. ప్రారంభానికి సిద్ధమైన అల్పార వంటశాల భవనంకు సంబంధించిన ఫోటోలు చూస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి రంగాలు వెనుకబడుకు గురైన కోడంగల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. దశల వారీగా నిధుల మంజూరుతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే 456 కోట్ల పైగా నిధులతో వివిధ పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవాలు జరగవలసి ఉన్న ఆలస్యం కావడంతో మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, దామోదర్ నరసింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితరుల చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా నాంపల్లి ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్లు దరఖాస్తు చేసిన బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు. లగచర్ల స్థితులకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు బుధవారం నాంపల్లి కోర్టులో సురేశ్వరాజు విచారణ. లగచర్ల సంఘటనలో ఏటు నిందితుడు సురేశ్వరాజు పోలీసులు అధికారులు 2వ రోజు విచారిస్తున్నటువంటి వార్తలను చూస్తున్నాం. ఈ సంఘటనకు పూర్వం ఆ తర్వాత ఎవరెవరితో మాట్లాడారనే విషయంపై వారు సేకరించిన ఆధారాలను ముందులో ఉంచుకొని ప్రశ్నించినట్లు మనకు తెలుస్తుంది.